హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ జాస్మిన్ని చూస్తాం. తను మంచిగా కూర్చొని అలాగే క్యాండీస్ తింటూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వావ్, నాకు ఎలాంటి ప్లేస్ కావాలో అలాంటి ప్లేస్ దొరికింది. సో ఏ కష్టం లేకుండా మనీ సంపాదించవచ్చు. ఇంకోటి ఏంటంటే నా హస్బెండ్తో ఎలా ఉండాలి, అతను హౌస్కి రాకపోయినా నాకు ఈజీగా మనీ వస్తున్నాయి. వావ్, ఇదంతా చాలా బాగుంది అని స్నాక్స్ అన్నీ పైకి ఎగిరేసి నేను ఎంత అమేజింగ్ అని అనుకుంటూ ఉంటుంది. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, నా పాస్ట్ లైఫ్ ఎంత దారుణంగా ఉంది. సో రీబర్న్ అయ్యాక నా లైఫ్ చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటుంది. చెప్పాలంటే ఫాస్ట్ లైఫ్లో తను 5 years నుంచి క్యాన్సర్ సఫర్ అయ్యి తన హాస్పిటల్లోనే చనిపోతుంది. అలాగే హాస్పిటల్ బెడ్ పక్కనే ఒక నావెల్ ఉంటుంది. తను చనిపోవడానికి ముందే ఆ నావెల్ అంతా చదువుతుంది. రీబర్న్ అయ్యాక సేమ్ నావెల్ లాగా ఫీమేల్ క్యారెక్టర్ అయిపోతుంది. అలాగే అనుకుంటూ ఉంటుంది, పాస్ట్ లైఫ్లో నా హస్బెండ్ నన్ను ఎక్కడికి పంపైపోయేవాడు. సో ప్రజెంట్ లైఫ్లో నేను ఇప్పుడు నా ఫ్రీడమ్ కావాలి అంటే నా హస్బెండ్ని మంచిగా నా లవ్లో మార్చేసుకోవాలి అని అనుకుంటుంది. అలాగే తను ఏదో డ్రెస్ ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. సో ఇమీడియట్గా తనేమో డోర్ ఓపెన్ చేయగానే తన ఎదురుగా యో ఉంటాడు. యోని చూసి వావ్, ఈ పర్సన్ ఏంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటుంది. యో అడుగుతూ ఉంటాడు, ఏంటి నేను ఇంకా గేట్ బయటే ఉండాలా లోపలికి రావాలా అని అంటాడు. ఎందుకంటే తన హస్బెండ్ కాబట్టి. తనేమో రారా లోపలికి వచ్చి కూర్చో అనగానే అతను వెళ్ళి లోపల కూర్చుంటాడు. సో ఇమ్మీడియట్గా తన వెనకాలి తన అసిస్టెంట్ వస్తుంది, తన సెక్రటరీ వస్తుంది. సెక్రటరీ ఏమో తన దగ్గరికి వెళ్ళబోతుంటే ఇమ్మీడియట్గా జాస్మిన్ ఆపి నువ్వెవరు అని అడుగుతుంది. ఏంటి నువ్వెవరు అని నన్ను అడుగుతున్నావా? నువ్వు నా బాస్ యొక్క పిసినారి, అలాగే నువ్వు చాలా మొండి వైఫ్వి. నీలాంటి వైఫ్ నా బాస్కి ఉన్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను నా బాస్ని చాలా ఇష్టపడుతున్నాను. నువ్వు అతన్ని వదిలేసావనుకో, నేను అతనికి మంచిగా పెళ్లి చేసుకొని ఈ హౌస్లో సెటిల్ అవుతాను అనగానే, అవునా నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకుంటావా అంటే దీని మీనింగ్ నువ్వు అతని లవ్లో ఉన్నావా అంటే అవును అని అంటుంది. సరే సరే తొందరగా మ్యారేజ్ చేసుకో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను అతనితో డైవర్స్ తీసుకుంటాను. అలాగే డైవర్స్ అయ్యాక 80% ప్రాపర్టీ నాకే వస్తుంది కదా అనగానే తను అది విని సెక్రటరీ షాక్ అవుతుంది. సో సరే ఏ విషయం గురించి నా హస్బెండ్ అడుగుదామా? సరే సరే, అతను చాలా మత్తులో ఉన్నాడు. నువ్వు ఒక పని చేస్తావా, ఈరోజు నువ్వు నా హస్బెండ్ దగ్గర నైట్ ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే బాగా డ్రింక్ చేశాడు కదా అనగాని సెక్రటరీ ఏమో బ్యాగ్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోతుంది. వాళ్ళ వైఫ్ ఏమో పాపం ఇతన్ని ఇక్కడే పడుకోబెట్టడం కరెక్ట్ కాదు కదా అని అతన్ని సోఫాలో పడుకోబెడుతుంది. అతను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఏంటి నేను చైర్లో కదా ఉండాల్సింది, సోఫా మీదకి ఎందుకు వచ్చాను అని అనుకుంటాడు. అలాగే తన చైర్ తీసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తినేమో నిద్రలో వావ్, ఇతని బాడీ ఏంటి ఇంత హ్యాండ్సమ్గా ఉంది అని కలవరిస్తూ ఉంటుంది. యో ఏమో లేచి సడన్గా తన బ్యాగ్లో ఉన్న డైవర్స్ పేపర్స్ చూస్తాడు. ఇమ్మీడియట్గా ఏంటి అప్పుడే తను లేచి ఏంటి నువ్వు డైవర్స్ చేయడానికి రెడీగా ఉన్నావా, అలా అయితే తొందరగా సైన్ చేయు, ఎందుకంటే 80% ప్రాపర్టీ నాకు, 20% ప్రాపర్టీ నీకు కదా అంటే, చూడు నువ్వన్నీ మాట్లాడి యూజ్ లేదంటే, యూజ్ ఉన్నా లేకున్నా మనీ అయితే ఇస్తారు కదా ఎలాగూ, ఎందుకంటే ఇది మనీ మ్యాటర్ కదా, నీకు తెలుసు కదా నేను చాలా మనీ ఖర్చు పెడతానని అని తను అంటూ ఉంటుంది. సరే నీకు ఎంత మనీ కావాలి అనగాని తనేమో 100 million అంటుంది. ఓకే ఇస్తాను అని అంటాడు. ఏంటి ఇతను ఇంత తొందరగా ఒప్పుకున్నాడు అని మళ్ళీ 50 million అంటుంది. అప్పుడు అతను దానికి కూడా యాక్సెప్ట్ చేయగానే తనేమో షాక్ అవుతుంది. అప్పుడే ఇతను అనుకుంటూ ఉంటాడు, ఏంటి తిను నన్ను చాలా ఇష్టంగా పెళ్లి చేసుకుంది కదా, ఇప్పుడేంటి డైవర్స్ గురించి మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటాడు. అప్పుడే జాస్మిన్ అంటుంది, నేను ఈ స్టడీ రూమ్ యూజ్ చేసుకోవచ్చా, ఎందుకంటే ఈ కాంట్రాక్ట్లో కొన్ని చేంజెస్ చేసింది, ఇప్పుడు నువ్వు మనీ ఇస్తున్నావు మళ్ళీ తర్వాత ఏమైనా చేంజ్ చేస్తే అనగానే సరే నువ్వు వెళ్ళి యూజ్ చేసుకో అని అంటాడు. సో తనేమో యూజ్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడే ఇక్కడ యోకేమో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి కాల్ వస్తుంది. కాల్ చేసి నేను విన్నాను నువ్వు డైవర్స్ తీసుకోబోతున్నావు అంట, ఒకవేళ నువ్వు డైవర్స్ తీసుకుంటే నా నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో నీకు తెలియదు మరి అని కాల్ కట్ చేయగానే యో ఏమో భయపడి తన స్టడీ రూమ్కి వెళ్ళి తన దగ్గర నుంచి డైవర్స్ పేపర్స్ తీసుకుంటాడు. అరే నేను ఇంకా కొన్ని చేంజెస్ చేయలేదు అని తను అంటూ ఉన్నా కానీ తను గట్టిగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ జాస్మిన్కి ఏమో ఒక కాల్ వస్తుంది. అదే వి నుంచి. వి ఏమో బర్త్డేకి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడే తనేమో ఓకే అని చెప్పి
కూర్చొని చూస్తూ ఉంటుంది. వి ఎవరు? ఓ, వి నా హస్బెండ్ని ఇష్టపడింది కదా, సో వాళ్ళని మ్యారేజ్ చేసుకుందామంటే గ్రాండ్ పా ఏమో నన్ను ఇచ్చి మ్యారేజ్ చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. బావ్, ఇప్పుడు ఉంటుంది మజా అని వాళ్ళిద్దరూ కలిసి పార్టీకి వెళ్తారు. సో అప్పుడే తను పార్టీకి వెళ్ళగానే వి ఏమో పరిగెట్టుకుంటూ యో దగ్గరికి వస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, నేను ఎప్పటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు వచ్చావని అంటూ ఉంటే సో అప్పుడే జాస్మిన్ ఏమో వీని చూసి ఎలాంటి డ్రెస్ వేసిందో చూడ్డానికి ఒక ఫూల్లా ఉంది అని అంటుంది. తను చిన్నగానే అంటుంది, కానీ వీకి వినపడి అతని ముందు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒక పర్సన్ వచ్చి యోనేమో పక్కకు తీసుకొని వెళ్తాడు, చిన్న వర్క్ ఉంది అని. అప్పుడే ఏమో ఇమీడియట్గా జాస్మిన్ని కొట్టి, ఓ యో ముందు నా పరువు తీస్తావా, నీకెంత ధైర్యం అని కొడుతుంది. అలా అందరి ముందు అతనని కొట్టగానే ఇమీడియట్గా యో కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. అలా ఏమో తనని స్లాబ్ కొట్టగానే అప్పుడే జాస్మిన్ యొక్క బాడీ ఓనర్ యొక్క రియల్ థింగ్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంటే జాస్మిన్ ఒక బాడీలోకి వచ్చింది కదా రీబర్త్ అయ్యాక, సో పాస్ట్లో ఉన్న బాడీ యొక్క మొత్తం మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఆ పర్సన్ని ఎంత టార్చర్ చేసింది, తనతో ఎలా మిస్బిహేవ్ చేసింది అన్నీ గుర్తు తెచ్చుకొని, ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా అనగానే, అవును కొట్టాను, నీకు ఏముంటే నువ్వు నన్ను కొట్టు అని అంటుంది. ఇమీడియట్గా తను స్లాప్ చేయగానే తన పరువు పోయినట్టు అనిపిస్తుంది. సో ఏమో అక్కడికి రాగానే నేను ఎలా చేస్తుందంటే, అతను నీ మాటలు ఎందుకు వింటాడు, అతను నా మాటలు వింటాడు, అతను నా హస్బెండ్ కదా, కావాలంటే ప్రూవ్ చేస్తాను అని అతనికి కిస్ చేస్తుంది. అది చూసి ఏమో షాక్లోనే ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏంటి వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోబోతున్నారు కదా, సడన్గా ఇంత క్లోజ్ ఎలా అయ్యారు, అంటే ఇదంతా జస్ట్ నార్మల్ థింగ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అతను కూడా తనని చాలా చూస్తూనే ఉంటాడు. అలాగే వావ్, తినేంటి ఇలా మారిపోయింది అని అనుకుంటాడు. అలాగే వీతో చెప్తూ ఉంటాడు, ఇప్పుడు నేను నీకు సిస్టర్ లాగా ఫీల్ అవుతున్నాను, తిను నీ సిస్టర్ ఇలా, నువ్వు తనతో మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలా అనగానే, ఏంటి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నేను నీకు తెలుసు కదా నేను నిన్ను ఇష్టపడుతున్నానని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ సీఈఓకి కొంచెం కూడా బ్రెయిన్ లేదు, ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడో అర్థం కాదు అని అనుకుంటుంది. అప్పుడే అతనేమో తన మీద కొంచెం అరిసేసరికి ఏమో షేమ్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తినేమో చూస్తూనే ఉంటుంది. వీని చూస్తూ నవ్వుతూ ఉంటే ఏమో జాస్మిన్ని చూస్తూ, వావ్ తినేంటి ఇంత స్ట్రాంగ్ లేడీ అయిపోయింది అని అనుకుంటాడు. జాస్మిన్ లియో వైపు చూస్తూ, ఏంటి నువ్వు నన్నే చూస్తున్నావు అంటే, ఏం లేదు ఈరోజు నువ్వు కొంచెం ఎక్కువగానే చేసావు అనిపించట్లేదా అంటే, నేనేం ఎక్కువ చేశాను అంటే, నువ్వు నాకు కేసు ఇచ్చావు కదా, దీనికి కంపెన్సేషన్ అనగానే మన ఇద్దరికి ఇంకా డైవర్స్ కాలేదు, సో ఇంకా నేను ఇంకా నీ వైఫ్నే కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇతను నా మొత్తం ఖర్చు పెడుతూ ఉంటాడు. ఒకవేళ నేను ఇతనితో డైవర్స్ తీసుకుంటే అప్పుడు నాకు ఎవరు ఖర్చు పెడతారు, సో ఇతనితో ప్రేమగా ఉండడమే బెటర్ అని, సరే నీకేం కావాలి చెప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి ఒక అమ్మాయి వస్తుంది. తనే నావెల్లోని సెకండ్ ఫీమేల్ లీడ్. తన పేరు వెన్ ఏమో చాలా అందంగా ఉంటుంది. వెన్ని చూడగానే వావ్ ఈ అమ్మాయి ఏంటి ఇంత క్యూట్గా ఉంది అని జాస్మిన్ అనుకుంటూ ఉంటుంది. అలాగే వెన్ వచ్చి జాస్మిన్తో సెకండ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే తిను 1 minute దాకా అలానే చూస్తూ ఉంటుంది. వెన్ అంటూ ఉంటుంది, మనసులో అనుకుంటూ ఉంటుంది, ఓ నావెల్లో స్టోరీ ప్రకారం ఈ అమ్మాయి లియోని ఇష్టపడుతుంది, లియో కూడా దీనిని ఇష్టపడతాడు, కానీ వీళ్ళిద్దరికీ మ్యారేజ్ కాలేదు, అలాగే నాతో మ్యారేజ్ అయింది, ఒకవేళ మా ఇద్దరికి డైవర్స్ అయ్యాక కూడా లియో తన దగ్గరికి వెళ్తాడు, కానీ తను వేరే అబ్బాయిని చూస్ చేసుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వెన్నేమో అడుగుతూ ఉంటుంది, నేను నీతో పాటు నేను నీ హస్బెండ్ని హక్ చేసుకోవచ్చా అనగాని తనేమో ఓకే అని అంటుంది. అప్పుడే అతనేమో తన దగ్గరికి హక్ చేసుకోవడానికి వెళ్ళబోతుంటే అతను బ్యాక్ స్టెప్ వేస్తాడు. వెన్నంటుంది, ఏంటి నన్ను హక్ చేసుకోవడానికి ఇష్టం లేదా అంటే, అలా ఏం లేదు అనగాని వెన్ ఇంకేం ఆలోచించకుండా అతన్ని హక్ చేసుకుంటుంది. అది చూసి మళ్ళీ అంటూ ఉంటుంది, నేను నీ హస్బెండ్ని హక్ చేసుకుంటే నీకేం బాధ అనిపించట్లేదా అంటే, లేదే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటుంది. అలా అయిపోగానే తనేమో ఒంటరిగా ఒక ప్లేస్లో కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి వి యొక్క పేరెంట్స్ వస్తారు. వి యొక్క పేరెంట్స్ ఎవరో కాదు, జాస్మిన్ యొక్క పేరెంట్స్ కూడా. చెప్పాలంటే జాస్మిన్ అలాగే వి ఇద్దరు సిస్టర్స్, కానీ జాస్మిన్ కంటే వి అంటేనే చాలా ఇష్టం వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళ పేరెంట్స్ ఏమో జాస్మిన్ని
తిడుతూ ఉంటారు. నీకు ఎంత ధైర్యం, నువ్వు తనని కొట్టడానికి అనగానే ఇమ్మీడియట్గా లేదు నాది ఎలాంటి తప్పలేదు, కావాలంటే మీ కూతుర్ని అడగండి అని తిని అంటూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా జాస్మిన్ని తిడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్. అప్పుడే అక్కడికి మన లియో వస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, నా వైఫ్ తప్పేం లేదు, తన తప్పే అనగానే వాళ్ళేమో సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే హీరోని చూసి కొంచెం భయపడుతూ ఉంటారు. సో లేదు మేము ఏమనలేదు, జస్ట్ అడగడానికి వచ్చామంటే చూడు ఇప్పుడు వాళ్ళు నన్ను తిట్టారు, సో వాళ్ళు నాకు సారీ చెప్పాల్సిందే అనగానే వాళ్ళు ముగ్గురు ఒక్కసారి అవాయిడ్ అయిపోతారు. అలాగే జాస్మిన్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగే జాస్మిన్ అడుగుతూ ఉంటాడు, ఒక ప్లేస్లో ఉండగానే వెళ్ళి నువ్వు జాస్మిన్ కాదు నువ్వెవరు అంటే నేను ఒక ఏజెంట్ని అని అంటుంది. సో నిజం చెప్పు, నాకు బాగా కన్ఫర్మ్ నువ్వు జాస్మిన్ కాదని, ఎందుకంటే జాస్మిన్ నీలాగా బిహేవ్ చేయదు అనగానే నీవు జాస్మిన్తో 24 గంటలు మాట్లాడతావా ఫోన్లో అంటే లేదు అని అంటాడు. నీకు తన గురించి ఏమైనా తెలుసా, నీకు తన గురించే తెలియనప్పుడు నేను కాదని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావని అతనితో వాదిస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తన వెనకాల ఒక కారు పరిగెడుతూ ఉంటుంది. అలాగే తనేమో లేదు నేను మెడిసిన్ తినను నన్ను చంపకండి అని అంటుంది. అలా కారు వచ్చి తను హిట్ చేస్తుంది. తనేమో సడన్గా నిద్ర నుంచి లేచి ఏంటి ఇదంతా డ్రీమా, కానీ నాకు నోవెల్ వైజ్గా నన్ను ఎలాగోలా ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు, కానీ దాని రీజన్ ఏంటి, దాన్ని ఎలా తప్పించుకోవాలి అన్నది నేను బయటికి వెళ్తేనే కానీ నాకు తెలియదు అని మనసులో అనుకుంటుంది. సో అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి చూడు నిన్న జరిగిన దానికి సారీ, అలాగే దానికి కంపెన్సేషన్గా నువ్వు ఎలాగో సింగర్ అవ్వాలనుకుంటున్నావు కదా, సో నేను ఒక ఏజెంట్ని మాట్లాడాను, నువ్వు హౌస్కి వచ్చి ఏజెంట్తో మాట్లాడు అనగానే తను షాక్ అవుతుంది. ఏంటి నా కోసం సింగర్ని ఏజెంట్ని మాట్లాడిందా, వావ్ ఇది చాలా గొప్ప విషయమే, ఇది ఎప్పుడు నేను మా మమ్మీ దగ్గర నుంచి ఊహించుకోలేదే, సడన్గా వీళ్ళకి ఏమైంది, అయినా వెళ్ళి అసలు ఏం జరిగింది దీని వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ నోవెల్లో తన ప్లేస్లో ఉన్న ఓనర్ లాస్ట్ టైం వరల్డ్ వైజ్గా సింగింగ్ చేసి లైవ్ షో కూడా చేస్తుంది, సో ఇప్పుడు ఇదంతా చేంజ్ చేయాలి అని అనుకుంటుంది. అలాగే తనేమో వాళ్ళ మమ్మీ వాళ్ళ హౌస్కి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా తనని రిసీవ్ చేసుకొని బాగా మాట్లాడుతూ ఉంటే తను షాక్ అవుతుంది. ఇది ఎప్పుడు నేను మమ్మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ తనకి కాఫీ తీసుకొచ్చి చూడు ఆల్రెడీ వీని నేను లాక్ చేశాను, నువ్వు తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే వావ్ అంటే ఈ యాంగిల్లో మా మమ్మీ ఏదైనా కాఫీలో ఏమైనా కలిపింది కావచ్చు అని ఇమీడియట్గా ఆ కాఫీ మమ్మీ నేను కాఫీ తర్వాత తాగుతాను, ఏజెంట్ ఎక్కడ అంటే ఏజెంట్ ఇంకా రాలేదు అని అంటూ ఉంటే తనేమో వాళ్ళ బ్రదర్ యొక్క రూమ్కి వెళ్తుంది. అందులో ఏమో సేమ్ వాళ్ళ బ్రదర్ 2 ఫొటోస్ ఉండేసరికి ఏంటి 2 సేమ్ ఫొటోస్ పెట్టారు అని తీస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ వచ్చి చూడు ఈ ఫొటోస్ ఎందుకు తీస్తున్నావు, తీయకు అంటే మమ్మీ సేమ్ ఉన్నాయి కదా అనగానే సేమ్ ఉన్నా ఆ ఫొటోస్ అక్కడే ఉండాలి అని వాళ్ళిద్దరూ కొంచెం ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ మమ్మీకి చాలా కోపం వచ్చినా కంట్రోల్డ్గా లేదు ఆ ఫొటోస్ ఇవ్వు నాన్న అని బతలాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చి ఏమైంది అంటే చూడు మీ సిస్టర్కి నువ్వంటే ఎంత ఇష్టమో ఆ ఫొటోస్ ఓల్డ్ అయిపోయాయని అక్కడి నుంచి తీస్తానంటుంది అనగాని అతనికి కూడా చాలా కోపం వచ్చినా కంట్రోల్ చేస్తూ ఎందుకు ఆ ఫొటోస్ తీయాలనుకుంటున్నావు అనగానే బ్రదర్ నేనంటే నీకు ఇష్టం కదా అందుకే ఈ ఫొటోస్ అసలు బాగాలేవు వీటిని నేను తీసేయాలనుకుంటున్నాను అని అంటుంది. వాళ్ళ బ్రదర్ కూడా సరే ఆ ఫొటోస్ ఏమైనా చేసుకో అనగానే యాక్టింగ్ చేస్తూ ఓకే అని అంటాడు. వాళ్ళ బ్రదర్ కూడా యాక్టింగ్ చేస్తూ సరే నీ ఇష్టం అని అంటాడు. ఇమ్మీడియట్గా తనేమో ఆ ఫొటోస్ని పడేస్తుంది. వావ్ వీళ్ళందరూ ఏంటి ఇంత బాగా మారిపోయారు అని అనుకుంటుంది. అలాగే అసిస్టెంట్ అలాగే ఏజెంట్ కూడా వచ్చి తనకి ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు. అలాగే తను ఎక్కడైతే సాంగ్ ఉంటుందో కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో తనేమో ఓకే కాన్సెప్ట్ అలాగే కాంట్రాక్ట్ అంతా ఓకే అనగానే వాళ్ళ మమ్మీ ఒక సూప్ ఇస్తుంది. మమ్మీ లేదు నేను ఈ సూప్ తాగను అన్నా కానీ తాగు అని అంటుంది. ఎందుకంటే అందులో ఏదో కలిపి ఉంటుంది. సో అప్పుడే తనేమో కావాలనే కింద పడేసి సారీ అనుకోకుండా కింద పడిపోయింది అని సరే నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి హౌస్కి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నాకు ఏజెంట్ని చూస్తే కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని ఏజెంట్కి మెసేజ్ చేస్తుంది. అన్నీ ఎంక్వైరీ డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. అతను ప్రతిదానికి తెలియదు అని అంటాడు. అసలు వీళ్ళు నన్ను సాంగే పాడకుండా చేయాలనుకుంటున్నారు కావచ్చు అని ఇమీడియట్గా నేనే ఒక సాంగ్ని ట్రై చేస్తాను, ఒక స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తాను, నేను ప్రైవేట్ సాంగ్ అని ఇమీడియట్గా ఏ స్టూడియోలో ప్రాక్టీస్ చేయాలి అని వెనుకనున్న తన హస్బెండ్ లియో యొక్క ఫోటో చూస్తూ వావ్ అతని ఆ ఆఫీస్లోనే స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తాను అని ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్తుంది. అలా ఆఫీస్కి వెళ్ళగానే అసిస్టెంట్ ఏమో లేదు బాస్ మీటింగ్లో ఉన్నాడు అంటే నేను ఎవరో తెలుసా, నేను బాస్ యొక్క వైఫ్ని అన్నా కానీ వైఫ్ అయినా కానీ
మీటింగ్ టైంలో ఎవరు అలా లేదు అని చెప్తాడు. అప్పుడే తనేమో సైడ్కి వెళ్ళి కూర్చుంటుంది. అదే టైంకి అక్కడికి వెళ్ళగానే అసిస్టెంట్ ఏమో తనని కూడా నో చెప్తాడు, కానీ చాలా మర్యాదగా చెప్తాడు. ఇమ్మీడియట్గా తను అక్కడికి వచ్చి, ఏంటి నాతో ఏమో చాలా ర్యాష్గా మాట్లాడావు, దీంతో ఏమో చాలా పొలైట్గా మాట్లాడావు, దీనికి దానికి మీనింగ్ ఏంటి అంటే, లేదు నేను నీకు మనిషిలా కనిపించట్లేనా అని గొడవ పడుతూ ఉంటుంది. అదే టైంకి లియో వచ్చి ఏమైంది అంటే అసిస్టెంట్ గురించి చెప్పగానే అసిస్టెంట్ ఏమో జాస్మిన్ని అలాగే విని ఇద్దరిని లోపలికి జాస్మిన్ని అలాగే వెన్ని ఇద్దరికి లోపలికి పిలుస్తారు. వెన్ని ఏమో ఫాస్ట్గా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంకి అక్కడ ఈ జాస్మిన్ వచ్చి, నువ్వు పక్కగా జరుగు, నేను నా హస్బెండ్తో మాట్లాడాలి అని. చూడు నేను ఒక పాట కోసం నీ స్టూడియోలో నా సాంగ్ని రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రాక్టీస్ కోసం అంటే ఓకే అని చెప్తాడు. సో ఇమీడియట్గా తనేమో రికార్డింగ్ స్టూడియో దగ్గరికి వెళ్తూ ఉంటే తన వెనకాలే వీన్ కూడా వెళ్తూ ఉంటుంది. అలాగే వెన్ అంటుంది, ఏంటి నువ్వు సాంగ్ రికార్డ్ చేయాలనుకుంటున్నావు అంటే అవును అనగాని, సరే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అనగాని, వావ్ అని జాస్మిన్ కూడా ఓకే అంటుంది. వెన్ ఏమో ఇమీడియట్గా తనని స్టూడియోకి తీసుకెళ్ళి అక్కడున్న పీపుల్స్కి చెప్తుంది, తిను సాంగ్ రికార్డ్ చేయాలనుకుంటుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు హెల్ప్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో సాంగ్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అది హీరో ల్యాప్టాప్లో వింటూ, వావ్ తినేంటి ఇంత మంచి టాలెంటెడ్ ఉంది అని మనసులో అనుకుంటాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తను ఒక సాంగ్ కోసం రిహార్సల్స్కి ఒక ప్లేస్కి వస్తుంది. ఆ ప్లేస్లో వెన్తో పాటు వెయిట్ చేస్తూ వెన్ అడుగుతుంది, ఇంకా మనం ఎంత టైం వెయిట్ చేయాలి అంటే, ఆ పర్సన్ ఒక సెలబ్రిటీ కదా, సో మనం వెయిట్ చేయాల్సిందే అని వెన్ కూడా సరే నువ్వు వెయిట్ చేయ, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. సో తనేమో చాలాసేపు వెయిట్ చేసి డైరెక్టర్తో, వస్తున్నాడా ఇంకెంత టైం పడుతుంది అంటే, చూడు అతను వస్తాడు, నువ్వు కొంచెం టైప్ వెయిట్ చేయు, ఇది మన అవసరం కదా అనగానే తనేమో సైలెంట్గా కూర్చుంటుంది. అలా ఇంకో 1 అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళి, ఇంకా రాలేదు అంటే నువ్వేమైనా సెలబ్రిటీయా, నీ పేరు చెప్పగానే రావడానికి, అతను ఒక సెలబ్రిటీ, సో అతను మెల్లగానే వస్తాడు అని అంటాడు. అలాగ వచ్చేప్పటికీ అతను రాగానే చాలా ఫోర్స్గా వస్తాడు. అతను చూడగానే డైరెక్టర్ ఏమో సెలబ్రిటీ కాబట్టి చాలా హ్యాపీగా అతను ఇన్వైట్ చేయగానే అతను అంటూ ఉంటాడు, నేను కొంచెం సేపు పడుకొని మళ్ళీ రిహార్సల్స్కి వస్తాను అనగానే డైరెక్టర్ ఏమో ఖుషిగా ఓకే అంటాడు. ఇక్కడ జాస్మిన్కి ఏమో ఫుల్ కోపం వస్తూ ఉంటుంది. అలా 2 అవర్స్ తర్వాత అతను బయటకు వచ్చి మన హీరోయిన్ జాస్మిన్ని చూసి, ఓ నిన్ను చూస్తుంటే చాలా అందంగా ఉన్నావు, కానీ నువ్వు లాస్ట్ ఇయర్ ఆన్లైన్ ట్రెండింగ్ న్యూస్లో వచ్చావు కదా అనగానే తనకి కోపంగా, అవునవును నువ్వు కూడా ఒక పెద్ద సెలబ్రిటీ, కానీ నేను చూస్తే మాత్రం నీ ఫోటో పేస్ అస్సలు నచ్చలేదు అనగానే డైరెక్టర్ ఏమో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, ఒక వీక్ పర్సన్ మాత్రమే వేరే పర్సన్ని వెయిట్ చేయించేలాగా చేస్తాడు అని అంటూ ఉంటుంది. అప్పుడే అతనేమో కోపంగా తనతో అంటూ ఉంటే డైరెక్టర్ ఏమో అతన్ని శాంతి చేసి సాంగ్ కోసం రిహార్సల్ స్టార్ట్ చేయమంటాడు. సో అలా రిహార్సల్ అయిపోగానే తను ఒక ప్లేస్లో కూర్చుంటే ఈ పర్సన్ సెలబ్రిటీ వెళ్ళి తనతో అంటుంటాడు, నువ్వు నన్ను అవమానించావు కదా, నిన్ను స్పాయిల్ చేస్తాను అంటే తను భయపడకుండా జాస్మిన్ అంటుంది, నువ్వు ఎక్కువగా మాట్లాడావు అనుకో నీ తలకాయ పగులుతుంది, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అనగానే అతను భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇమ్మీడియట్గా జీ అనే ఒక ఏజెంట్కి కాల్ చేసి నీ ఆర్టిస్ట్ చాలా ప్రమాదంలో ఉన్నాడు అని చెప్తాడు. తనేమో ఒక ప్లేస్లో కూర్చోగానే లియో వస్తాడు. లియో ఏమో తనని చూసి ఏంటి ఇంత డల్గా ఉన్నావు అంటే తన మొబైల్ చూస్తూ అంటూ ఉంటుంది, ఈరోజు నేను ఒక పర్సన్ని చాలా ఓవర్గానే బెదిరించాను, చెప్పాలంటే ఆ పర్సన్ నాకు కూడా నచ్చలేదు కదా జో ఎందుకంటే అతను నన్ను బెదిరించాడు, అలాగే ఇన్సల్ట్ చేద్దామని చూశాడు అనగాని, సరే నువ్వు మంచి పనే చేసావు, నేను నీకున్నాను అని అతను అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అని తనేమో హ్యాండ్ చేసి, ఏంటి నీకు కొంచెం కూడా ప్రేమ ఫీలింగ్స్ లేవా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతనేమో ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ డే ఏమో తన లైవ్ని స్టార్ట్ చేస్తారు. అలాగే తనేమో మంచిగా డ్రెస్ అప్ అయి లైవ్ షోకి వస్తుంది. వావ్ ఇప్పుడు తనే సాంగ్ అంతా పాడాలి. అదే టైంకి అక్కడికి తనతో రిహార్సల్ చేసిన జో కూడా వస్తాడు. అతను అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు తిన పరువు ఎట్లా తీయాలో నాకు బాగా తెలుసు, ఇతను నాలాంటి పర్సన్తో తిను ఓవర్ యాక్టింగ్ చేసింది కదా, ఇప్పుడు తిన పరువు ఎట్లా తీస్తానో నాకు బాగా తెలుసు అని అనుకుంటాడు. అలాగే లైవ్ చాలాసేపటికి తను ఒంటరిగానే నిలబడుతుంది. కానీ ఫైనల్గా తన సాంగ్ స్టార్ట్ చేసి చాలా చక్కగా పాట పాడేస్తుంది. అలా మొత్తం సాంగ్ కంప్లీట్ అయ్యాక తను వెళ్ళిపోతూ ఉంటే సో అతనేమో షాక్ అవుతాడు, తిను మొత్తం సాంగ్ పాడింది, తిన పరువు తీద్దాం అనుకుంటే అని తన పక్కనే ఉన్న అసిస్టెంట్కి నువ్వు ఏ పనికి చేతకావు అని అంటూ ఉంటే తనేమో ఆ మాట విని అక్కడి నుంచి నవ్వుకుంటూ
జాస్మిన్ ఏమో వాళ్ళిద్దరి మాటలు విని అక్కడి నుంచి నవ్వుకుంటూ తన క్యారవాన్లో వస్తుంది. క్యారవాన్లో కామెంట్స్ అలాగే ఫొటోస్ చదువుతూ కామెంట్స్ ఏమో వావ్ నీ డ్రెస్ అలాగే నువ్వు సింగింగ్ ఈరోజు ఎంత బాగా పాడావు అని అందరూ పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే టైంకి అక్కడికి అలాగే డైరెక్టర్ ఏజెంట్ వస్తారు. సో వాళ్ళ రాగానే ఏమైంది అని తిని అంటూ ఉంటే జో ఏమో కోపంగా తన మీదకి వెళ్ళబోతుంటే ఆ డైరెక్టర్ అంటాడు, చూడు నువ్వు ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోవాలి అంటే, చూడు ఈరోజు నేను చేసిన ప్రోగ్రాంలో అందరూ నన్ను ఎంత పాజిటివ్గా రివ్యూ చేశారు, సో నేనేం మిస్టేక్ చేయలేదు కదా అంతా అంటూ ఉంటుంది. సో నువ్వు వెళ్ళాల్సిందే నువ్వు ఆ ప్రోగ్రామ్కి, ఎందుకంటే ఈరోజు నువ్వు జోని ఎంబరైజ్ చేసావు అంటే అతను ప్రోగ్రామ్ లోపలికి రాలేదు, మేమిద్దరం కలిసి రిహార్సల్ చేసాము, అతను రానప్పుడు నా తప్పేం లేదు అంత అంటూ ఉంటుంది. సో వాళ్ళేమో బెదిరిస్తూ ఉంటే ఇమీడియట్గా రికార్డింగ్ వినిపించి మీరు బెదిరించిందంతా రికార్డ్ చేశాను అనగానే ఇమీడియట్గా డైరెక్టర్ అలాగే ఆ ఏజెంట్ ఏమో బాస్ మీరు వెళ్ళండి మేము ఇద్దరం చూసుకుంటామని చెప్తారు. అలాగే తనకు సాంగ్ కంప్లీట్ అయ్యాక తను ఇంటర్వ్యూ చేయడానికి నెక్స్ట్ రౌండ్కి తను ఎలిజిబుల్ అవుతుంది కాబట్టి ఇంటర్వ్యూస్ వచ్చి తనని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అప్పుడే తను ఇంటర్వ్యూ అడుగుతారు, నువ్వు ఒక్కదానివే ఎలా సాంగ్ పాడావు అని అంటూ ఉంటే నేను చాలాసేపు లైవ్లో వెయిట్ చేశాను కానీ మిస్టర్ జో రాలేదు అనగానే జోకి చాలా కోపం వస్తుంది. నువ్వు నా గురించి బ్యాడ్గా చెప్తావా అని తన మీద సీరియస్ అవ్వబోతూ ఉంటాడు. కానీ ఈసారి జాస్మిన్ ఊరుకోదు కదా, అతని మీద అరుస్తూ ఉంటుంది. అతనేమో కోపంగా తను కొట్టబోతూ ఉంటే తినే కొడుతుంది. మళ్ళీ అతను రిటర్న్ బ్యాక్ చేయొచ్చేలోపు తన ఏజెంట్ ఏమో తన అసిస్టెంట్ ఏమో తను ఆపి ఇలా చేయకూడదు, ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది కదా అని తను లోపలికి తీసుకెళ్ళగానే తను అనుకుంటూ ఉంటుంది, వావ్ ఇతని దగ్గర మంచి అసిస్టెంట్ ఉంది, అందుకే అందుకే ఇతను ఇంత సెలబ్రిటీ అయ్యాడు, నేను కూడా మంచి అసిస్టెంట్ని వెతుక్కోవాలి అని అనుకుంటుంది. అలాగే హౌస్కి రాగానే ఇక్కడేమో లియో కార్లో తన సాంగ్ని వింటూ ఉంటాడు. వావ్ తిను ఎంత బాగా పాడింది అని అనుకుంటాడు. హౌస్కి రాగానే తనని చూసి అంటూ ఉంటాడు, నీ కాలుకి దెబ్బ తగిలింది కదా అంటే అలాంటిదేం లేదు చిన్న దెబ్బనే అనగానే తను ఎత్తుకొని సోఫాలో కూర్చోబెట్టి క్రీమ్ రాస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా వచ్చి కిస్ చేసుకోబోతూ ఉంటారు. అదే టైంకి జాస్మిన్కి కాల్ వచ్చి నువ్వు ఇంటర్వ్యూలో ఏం చేసావు, నువ్వు అలా చేయడం తప్పు కదా అని తన ఏజెంట్ ఏమో అతని మీద అరుస్తూ చూడు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయని అంటూ ఉంటే తనేమో కోపంగా కాల్ కట్ చేయగానే లియో అంటాడు, నీకేమైనా ప్రాబ్లమా, నా హెల్ప్ ఉందా అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అలాగే నాకు ఏవైతే బ్యాడ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో వాటన్నిటిని పాజిటివ్గా మార్చిపోతే నా పేరే మార్చుకుంటాను అని అంటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో లవ్ కాన్సెప్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జో దగ్గర తన అసిస్టెంట్ అంటూ ఉంటుంది, వావ్ అసలు తను ఎంత బాగా సింగింగ్ చేసింది, అలాగే తను మీడియాని కూడా ఎంత బాగా హ్యాండిల్ చేస్తుంది, తనని చూసి నేను ఇంప్రెస్ అయ్యాను, ఫ్యాన్ అయిపోయాను అనగానే జోకి కోపం వచ్చి చూడు నువ్వు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అని తనని కోపంగా బయటికి పంపించేస్తాడు. అదే టైంకి అక్కడికి ఒక పర్సన్ వచ్చి తనని కొట్టి తనకు ఒక లెటర్ ఇచ్చి పోతాడు. ఆ లెటర్లో నేను కూడా నీకు శత్రువుని అని ఒక ప్లాన్ రాస్తాడు. ఆ ప్లాన్ చూసి అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తనేమో నెక్స్ట్ రౌండ్కి సాంగ్ పాడడానికి ప్రాక్టీస్ చేయడానికి కూర్చుంటుంది. అప్పుడే తనకి ఒక వాటర్ బాటిల్ వస్తుంది. వాటర్ బాటిల్ చూసి తను షాక్ అవుతుంది, ఇదేంటి ఇంత క్లీన్గా ఉంది, ఏదో ఒక చిన్న మచ్చ అయిన ఉండాలి అని మొత్తం గమనించాక ఒక కెమెరా దొరుకుతుంది. ఇమీడియట్గా దీని వెనకాల ఎవరో ఉన్నారు అని అలాగే వాటర్లో ఏమో కలిపారు అని తనకు అర్థమైపోతుంది. సో తను సైలెంట్గా స్టేజ్ మీదకి వెళ్ళి తనేమో సాంగ్ పాడాక తనేమో స్టేజ్ మీదకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటే జో ఏమో అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు, వావ్ ఇప్పుడు సింగింగ్ మధ్యలోనే తిని పడిపోతుంది అని. కానీ తను మొత్తం సింగింగ్ కంప్లీట్ చేయగానే జో ఏమో షాక్ అవుతాడు, నా ప్లాన్ని ఎవరు క్యాన్సిల్ చేశారు అని. సో ఇక్కడ అలాగే అప్పుడే తన అసిస్టెంట్ రాగానే బాస్ మీరు ఇదంతా గొడవలు వదిలేయండి, మీరు ఒక సెలబ్రిటీ, ఇవన్నీ మీకు అవసరమా అంటే నువ్వే కదా నా ప్లాన్ని ఖరాబ్ చేసావు అంటే బాస్ నేనేం చేయలేదు అని అంటున్నా కానీ నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాను అనగానే తను స్టేజ్ మీద నుంచి సాంగ్ అయిపోయి ఈ మాటలన్నీ విని వావ్ అంటే తన జాబ్ నుంచి తీసేస్తున్నాడు అంటే నాకు ఒక వావ్ ఇప్పుడు నాకు అసిస్టెంట్ ప్లస్ ఏజెంట్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే జో ఏమో ఆ వాటర్ తాగడం వల్ల అతని వాయిస్ అంతా పోయి అందరూ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో, ఏంటి ఇతని వాయిస్కి ఏమైంది, ఎవరు ప్లాన్ చేశారు అని. తిను హౌస్కి వెళ్ళగానే లియో అడుగుతూ ఉంటాడు, ఏంటి ఆ వాటర్ ఏంటి, ఏమైంది ఆ పర్సన్కి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆ ప్లాన్ నా మీద జరిగింది, సో దీని వెనకాల ఎవరున్నారో నాకు కనుక్కొని చెప్పు అనగానే సో లియో ఏమో తనకే హెల్ప్ చేస్తాడు, దీని వెనకాల తన బ్రదరే ఉన్నాడు అని చెప్తాడు. అలాగే తినేమో జో యొక్క అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి తనతో అంటూ ఉంటుంది,
తన దగ్గరికి వెళ్ళగానే అసిస్టెంట్ అంటుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, నువ్వు ఎలాగో నేను జాబ్లో నుంచి జో తీసేశాడు కదా, నువ్వు నాకు అసిస్టెంట్గా వస్తావా అనగానే తనేమో కాంట్రాక్ట్ ఇవ్వండి చూద్దామని కాంట్రాక్ట్ తీసుకుంటుంది. ఆయన మీరు నన్ను అసిస్టెంట్గా ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే, చెప్పాలంటే జో ఒక నార్మల్ పర్సన్, అతని వాయిస్ అలాగే బాగా పాడతాడు, కానీ అతని దగ్గర అంత తెలియలేదు. మీరే అతన్ని ఫేమస్ చేశారు, మీ యొక్క ప్లాన్స్ ద్వారానే అతను అంత ఫేమస్ అయ్యాడు. కాబట్టి మీలాంటి టాలెంటెడ్ అసిస్టెంట్ నా దగ్గర వస్తే నేను కూడా ఫేమస్ అవుతాను అనగాని తనేమో హ్యాపీగా మాట్లాడదాం దీని గురించి అని చెప్తుంది. అలాగే షెన్నేమో ఇదంతా పక్క నుంచి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. షెన్నేమో నెక్స్ట్ సీన్లో తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే షెన్నేమో నెక్స్ట్ సీన్లో తనని మీట్ అయ్యి అంటూ ఉంటాడు, నీ గురించి బ్యాడ్ కామెంట్స్ విన్నాను, వాటిని నేను క్లియర్ చేయడానికి చాలానే ప్రాక్టీస్ చేస్తున్నాను అనగాని, ఓకే బ్రదర్, నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదులే అని చెప్పి తన మీద హ్యాండ్ వేస్తుంది. చెప్పాలంటే ఆ హెయిర్ తీసి చెప్పాలంటే అతని యొక్క చిన్న హెయిర్ని కలెక్ట్ చేస్తుంది. సో నువ్వు వెళ్ళిపోవచ్చు అనగానే అతను వెళ్ళిపోతాడు. ఆ హెయిర్ అలాగే వాళ్ళ హౌస్లో ప్రతి ఒక్కరి చిన్న చిన్న శాంపుల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా తన రియల్ ఫ్యామిలీనా కాదా అనేది తనకి వాళ్ళు తనతో బిహేవ్ చేసే దాన్ని బట్టి డౌట్ వస్తుంది. కాబట్టి అలాగే నెక్స్ట్ సీన్లో తన హస్బెండ్ యొక్క కంపెనీకి మళ్ళీ సాంగ్ రికార్డ్ చేయడానికి వస్తే తన అసిస్టెంట్ వచ్చి తన హస్బెండ్ యొక్క అసిస్టెంట్ ఏమో ఒక ఎంప్లాయీని అడుగుతుంది, తినేంటి ఇక్కడ ఉంది అంటే, తను లాస్ట్ టైం కూడా ఒక సాంగ్ రికార్డ్ చేసింది, ఈ టైం కూడా వచ్చింది అనగాని జాస్మిన్ యొక్క ఏజెంట్ అంటుంది, మనకి ఇక్కడికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఈ ప్లేస్కి వచ్చాను కదా, ఈ కంపెనీకి పర్మిషన్ కావాలి కదా అంటే, చెప్పాలంటే ఈ కంపెనీ నా హస్బెండ్ అనగాని తన ఏజెంట్ షాక్ అవుతుంది, ఏంటి నీ హస్బెండా, అలా అయితే నువ్వు ఇతనితోనే కాంటాక్ట్ చేయొచ్చు కదా, వేరే కంపెనీతో ఎందుకు కాంటాక్ట్ చేసావు అనగాని, లేదు పేరుకే హస్బెండ్, ఇతనితో తొందరలోనే డైవర్స్ అవ్వబోతుంది, ఏదో అలా రిలేషన్లో ఉన్నాం, అతన్ని తొందరలోనే తన సెక్రటరీని ఇష్టపడుతున్నాడు, తనని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు అని చెప్తూ ఉంటుంది. అలాగే తన సాంగ్ పాడడానికి వెళ్ళగానే తన హస్బెండ్ ఏమో పక్క నుంచి ఆ సాంగ్ విని వావ్ ఫ్యూచర్లో ఒక మంచి సాంగ్ సింగర్ అవుతుంది అని అనుకుంటాడు. అలాగే తన ఏజెంట్తో మాట్లాడుతూ ఉంటాడు, తన కాంట్రాక్ట్లో ఏం ప్రాబ్లం ఉంది అంటే, తన కాంట్రాక్ట్లో తను ఒకవేళ కాంట్రాక్ట్ మిడిల్లో వెళ్ళిపోతే తను చాలా పెద్ద పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది అనగాని, సరే కాకపోతే తన ఈ ప్రాబ్లమ్ని తనే హ్యాండిల్ చేసుకుంటుందంట. అంటే సరే ఏదన్నా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయని తన పర్సనల్ నెంబర్ని తన వైఫ్ యొక్క ఏజెంట్కి ఇస్తాడు. సో ఏజెంట్ అనుకుంటూ ఉంటుంది, మ్యామ్ చెప్పారు వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ లేవని, కానీ తనేమో తన గురించి ఇంత సఫర్ అవుతున్నాడు అని అనుకుంటుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఒకరినొకరు ఎక్స్ప్రెస్ చేయట్లేరు అని ఏజెంట్ అనుకుంటూ ఉంటుంది. అలాగే సింగింగ్కి వెళ్ళి సింగింగ్ పాడాక వాళ్ళిద్దరిది అయిపోయాక తన ఏజెంట్ వచ్చి వావ్ మ్యామ్ మీరు ఈరోజు ఎంత బాగా సింగింగ్ చేశారు అని పొగుడుతూ ఉంటుంది. అదే టైంకి జో వచ్చి కోపంగా, చూడు మీరిద్దరూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని తన అసిస్టెంట్ని అలాగే ఏజెంట్ని తిడుతూ ఉంటే ఏజెంట్ జాస్మిన్ అంటుంది, ఈ రోజు నుంచి తిను నా ఏజెంట్, నువ్వు తినని తిట్టాల్సిన అవసరం లేదంటే, ఓ మీరిద్దరూ కలిసిపోయారా, నువ్వు లాస్ట్ టైం రికార్డ్ చేసిన వీడియో వల్ల నా కాంటాక్ట్స్ అన్నీ పోయాయి, నేను భయపడతాను అనుకున్నావా, ఈసారి నేను ఎలా చేస్తానో చూడు అంటే, ఓ నీకు కొట్టాలనిపిస్తుందా, ఇక్కడ కొట్టు అక్కడ కొట్టు అని ఇమ్మీడియట్గా తన ఏజెంట్స్తో చెప్తూ ఉంటుంది. చూడు తొందరగా వీడియో రికార్డ్ చేయను కానీ అతనేమో కోపంగా కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటే తినేమో వీడియో రికార్డ్ చేస్తుంది. సో అతనేమో కోపంగా మళ్ళీ స్టార్ట్ చేశారని అక్కడి నుంచి వెళ్ళిపోగాని సో ఏజెంట్ చాలా హ్యాపీగా, ఫస్ట్ టైం నాకు ఒకరు సపోర్ట్ చేశారు, ఎప్పుడు ఇతను ఆర్టిస్ట్ మీద కోపంగా ఉన్నా కానీ నా మీదకే ఇదంతా సీరియస్ అయ్యేవాడు, కానీ ఫస్ట్ టైం నువ్వు నాకు సపోర్ట్ చేసావని ఎమోషనల్ అయ్యేసరికి జాస్మిన్ అంటుంది, చూడు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని అంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, చూడు ఈరోజు నుంచి నువ్వు నా ఫ్రెండ్ లెక్క, బాధపడాల్సిన అవసరం లేదు, నీ ఇలాంటి మంచి ఏజెంట్ దొరికినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అని జాస్మిన్ అంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తన ఏజెంట్ తన కోసం అన్ని సెటప్స్ ప్రిపేర్ చేస్తుంది. అలాగే మ్యామ్ ఈరోజు మీరు సింగింగ్ అదరగొట్టాలి, అలాగే ఈరోజు మనం ఫస్ట్ ర్యాంక్ ఈరోజు మనం ఫస్ట్ అవార్డు విన్ అవ్వాలి అనగాని తను కూడా ఓకే అంటుంది. అలా తన స్టేజ్ మీదకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది. అలాగే తన స్పెషల్ పర్ఫార్మెన్స్ని లైవ్లో చూడడానికి మన హీరో కూడా అక్కడికి వస్తాడు. సో తనేమో స్టేజ్ మీదకి వెళ్ళే టైంకి ఒక పర్సన్ వచ్చి మ్యామ్ కొంచెం ప్రాబ్లం ఉంది మీరు వెళ్ళి సైడ్లో కూర్చోండి అనగాని ఏజెంట్ అలాగే హీరో అతని దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఏజెంట్ ఏమో ఏమైంది అని అంటుంటే డైరెక్టర్ అంటాడు, చూడు ఈరోజు తను సింగింగ్ పాడడానికి వీల్లేదు అనగాని, అదేంటి తను ఒకవేళ సింగింగ్ చేయకపోతే తన కాంట్రాక్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ కాంట్రాక్ట్స్ అందరికీ మేము మనీ ఎలా పే చేయాలి అని ఆ ఏజెంట్ చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లియో వచ్చి అంటూ ఉంటాడు, ఏమైంది ఏం ప్రాబ్లం, మైక్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని అతను అడుగుతూ ఉంటాడు.
వాళ్ళ హీరోని చూసి భయపడిపోతారు. ఇమీడియట్గా ఏం లేదు సార్ అని, ఏది లేదు ఇంకొంచెం టైంలో సింగింగ్ స్టార్ట్ అవుతుంది అని అలా 5 మినిట్స్కి తన స్టేజ్ మీదకి పంపిస్తారు. తన సింగింగ్ కంప్లీట్ కాగానే తన ఏజెంట్ ఏమో మ్యామ్ ఈరోజు మీరు అదరకొట్టారు అని చెప్తుంది. అలాగే తను చెప్తూ ఉంటుంది, ఈరోజు మీ సింగింగ్ ఆగిపోయాక మొత్తం జరిగిన స్టోరీ అంతా, తన హస్బెండ్ తనకి ఎలా సపోర్ట్ చేశాడో అవన్నీ చెప్పగానే తనేమో షాక్ అవుతుంది. ఇమీడియట్గా తన హస్బెండ్కి కాల్ చేయగానే, నేను ఆల్రెడీ నీ ఎదురుగున్న కార్లోనే ఉన్నాను అంటే కార్లో కూర్చుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అలాగే తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. వావ్ హస్బెండ్ నువ్వు ఎంత మంచోడివి, నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు ఇంత బాగా హెల్ప్ చేస్తావని. ప్లీజ్ నీ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో నాకు ప్లేస్ ఇవ్వు కదా, నాతో కాంటాక్ట్ చేయు. నాకు తెలుసు, నీకు తెలుసా నేను ఇప్పుడు కాంటాక్ట్ చేసే పర్సన్స్ నన్ను ఒక మనీ మిషన్ లాగా వర్క్ చేపిస్తూనే ఉన్నారు. ఇలా వర్క్ చేసి ఎప్పుడు మాయమవుతున్నో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నాకు ప్లీజ్ నాతో పాటు కాంటాక్ట్ చేయించుకో, ఎందుకంటే నువ్వు మనీని ఒక ఉదయం లాగా ఫటాఫట ఇసురుతూనే ఉంటావు కదా. సో నా కోసం ఆలోచించు ప్లీజ్. నువ్వు ఒక గాడ్ లెక్క. నీ గురించి తెలిసాక నేను ఎంతగా ఏడ్చాను తెలుసా, నీ విషయంలో ఎన్ని తప్పులు చేశాను నేనని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే చాలు నీ యాక్టింగ్ అంతా అర్థమైంది, కానీ దీని గురించి నేను ఆలోచిస్తాను అనగాని తనేమో కార్లో నుంచి బయటకు వస్తుంది. అలాగే తనేమో నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ యొక్క హౌస్కి వెళ్ళి, మీరు కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా ఒక ఏజెంట్ని మాట్లాడి, ఆ కాంట్రాక్ట్ నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను అనగాని వాళ్ళ మమ్మీ ఏమో ఏంటి ఆ కాంట్రాక్ట్ ఏమైంది అంటే, అప్పుడే ఆ కాంట్రాక్ట్ నాకు నచ్చలేదు, ఒకవేళ ఆ కాంట్రాక్ట్లో ఎలాంటి తప్పలేదా అని వాళ్ళ మమ్మీని అంటూ ఉంటుంది. మీరు కనీసం కాంట్రాక్ట్ అయినా చూడకుండా నాతో ఎందుకు సైన్ చేయించారు అని వాళ్ళ మమ్మీ మీద అరుస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ బ్రదర్ వస్తాడు. వాళ్ళ బ్రదర్ ఏమో ఏమైంది అంటే, బ్రదర్ నువ్వు కాంట్రాక్ట్ సరిగ్గా చూడలేదా అంటే, ఏం చూడలేదు, అందులో ఎలాంటి మిస్టేక్ లేదు అన్నా కానీ సరే మళ్ళీ ఒకసారి చూడు అనగానే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే 100 million పే చేయాలని ఉంటుంది. సరే నేను ఇప్పుడు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను, కావాలంటే నా కిడ్నీ అమ్ముతాను అనగానే వాళ్ళేమో లేదు ఏదో ఒక నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని వాళ్ళ బ్రదర్ అనగానే, బావు వీళ్ళు బలానే యాక్టింగ్ చేస్తున్నారు అని, సరే ఒకవేళ మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు ఈరోజు ఇక్కడే ఉండొచ్చు కదా అంటే, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యాక నేను ఫైల్ కోసం వస్తాను కదా అప్పుడు ఇక్కడే ఉంటాను అనగానే వాళ్ళ మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ కంపెనీ ఏమో ఎంప్లాయీస్ మాట్లాడుకుంటూ ఉంటారు, సార్ వాళ్ళ వైఫ్ మన కంపెనీలోనే కాంట్రాక్ట్ తీసుకుంటుందంట, ఎంటర్టైన్మెంట్ మన కంపెనీలోనే కాంట్రాక్ట్ తీసుకుంటుందంట, సో తను ఇక్కడికి రాబోతుందంట అనగానే విని ఇమ్మీడియట్గా తన దగ్గరికి వెళ్తుంది. లియో దగ్గరికి లియో అంటాడు, నువ్వు వచ్చే ముందు డోర్ నాక్ చేయడం రాదంట. లేదు నీతో ఇంపార్టెంట్ మీటింగ్ మాట్లాడాలి అంటే నువ్వు ముందు డోర్ నాక్ చేయడం నేర్చుకో అనగానే పాపం వెళ్ళి 2 times డోర్ నాక్ చేస్తుంది. అలా లోపలికి వచ్చి, చూడు నువ్వు నీ వైఫ్కి కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నావంట అని అంటూ ఉంటుంది. అవును అని అతను అంటాడు. అప్పుడే అక్కడికి తన వైఫ్ వస్తుంది. అలాగే తన వైఫ్ లాగానే ఇతనికి ఏదో వర్క్ ఉండి అక్కడికి వెళ్ళిపోతాడు. సో ఇమ్మీడియట్గా జాస్మిన్ ఏమో వెన్ని బట్లాడుతూ ఉంటుంది, బావ్ నువ్వు ఎంత గ్లోగా ఉన్నావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నాకు తెలుసు నువ్వు నాకు హెల్ప్ చేస్తావని. నేను ఇక్కడ కాంట్రాక్ట్ని అగ్రిమెంట్ చేయడానికి వచ్చాను, ఎందుకంటే లాస్ట్ కాంట్రాక్ట్ వల్ల నాకు చాలా లాస్ వచ్చింది, ఈ కాంట్రాక్ట్ వల్ల నాకు అట్లీస్ట్ కొంచెమైనా లాభం ఉంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అనగాని ఇమీడియట్గా పొంగిపోయి, నేను కాంట్రాక్ట్ చేస్తా అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఈజీగా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళు ఒక పార్టీ అటెండ్ అవుతారు. అందులో తన దగ్గరికి జాస్మిన్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, నేను నీకు పెద్ద ఫ్యాన్ని, నీ వాయిస్ చాలా బాగుంటుంది అని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే తను అడుగుతుంది, నువ్వు చిన్నపిల్లవు కదా చూడడానికి, వైన్ ఎందుకు పట్టుకున్నావు అంటే, లేదు పార్టీలో జస్ట్ పట్టుకున్నాను నేను తాగను అని చెప్తుంది. సో తనేమో ఒక ప్లేస్లో కూర్చోగానే జో రాగానే ఆ అమ్మాయి జోతో కూడా మాట్లాడుతూ ఉంటుంది. జో ఏమో తనకి వైన్ చీరప్ చేయగానే తనేమో వైన్ తాగుతూ ఉంటుంది, ఎందుకంటే సెలబ్రిటీ పక్కన ఉన్నాడు కదా, సెలబ్రిటీ తాగమంటున్నాడు కదా అన్నట్టు తాగుతూ ఉంటుంది. అలా ఫుల్గా తాగేసరికి ఈ విషయాన్ని తను నోటీస్ చేస్తుంది జాస్మిన్, ఏంటి ఈ పర్సన్ ఆ అమ్మాయితో అంతగా డ్రింక్ చేపిస్తున్నాడు అని. అలా డ్రింక్ చేసి కొంచెం టైంలోనే ఆ అమ్మాయిని వేరే రూమ్కి తీసుకెళ్తాడు. సో ఏంటి తనని ఫాలో అవుతూ జాస్మిన్ ఏమో ఆ రూమ్కి వెళ్తుంది. ఇమ్మీడియట్గా అదే హోటల్కి మన హీరో కూడా అక్కడికి వస్తాడు. అలాగే లియో ఏమో జాస్మిన్ని చూసి జాస్మిన్ వెనకాలే వెళ్తాడు. అప్పుడే జో ఏమో ఆ అమ్మాయితో హరాస్ చేయబోతుంటే ఇమ్మీడియట్గా ఆ అమ్మాయిని జాస్మిన్ చేసేస్తుంది. జోకి చాలా కోపం వచ్చి ఆ బాటిల్తో జాస్మిన్ని కొట్టబోతుంటే హీరో వచ్చి తనని సేవ్ చేసి అతన్ని ఫుల్గా కొడతాడు. అది చూసి వావ్ తిను చాలా ఇంప్రెస్ అవుతుంది, వావ్ ఇతను ఎంత బాగా ఫైటింగ్ చేస్తున్నాడు అని. అలాగే
ఇన్ని రోజులు జోకున్న నేమ్ అంతా అలాగే అతనికి సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా హౌస్కి రాగానే తనకి కాంట్రాక్ట్ ఇవ్వగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీతో పాటు కాంట్రాక్ట్ చేసుకోవడానికి. సో తనేమో హౌస్కి వెళ్ళగానే వాళ్ళ రియల్ పేరెంట్సే వాళ్ళు తన ఫేక్ పేరెంట్స్ అని అలా కావాలని తనని యూజ్ చేసుకుంటున్నారని ఇమ్మీడియట్గా మీరు ఒకవేళ నా మీద ఎలాంటి ప్రయోగం చేసినా నేను చనిపోతాను, అలాగే లియో మిమ్మల్ని వదిలిపెట్టడు అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళు భయపడి తన్నే వదిలేస్తారు. ఏమో ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అవుతుంది. లియో అలాగే జాస్మిన్ ఏమో లవ్ని కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చి మేము ఎలాంటి డైవర్స్ తీసుకోవట్లేదు, మేమిద్దరం కలిసి ఉంటామని మీడియాకి అనౌన్స్ చేస్తాడు. ఇలా డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.